मैक्सी मैक्सवेल चैनल को स्वागतम सुस्वागतम। पवर स्टार पवन कल्याण त्रिविक्रम सिनेमा షూటింగ్ నాన్ స్టాప్ గా హైదరాబాద్ లో వివిధ ప్రదేశాల్లో జరుగుతుంది। కార్పొరేట్ ఆఫీస్ తో కూడిన అట్మాస్ఫియర్ కావాల్సి రావడంతో హైదరాబాద్ లోనే అత్యంత విలాసవంతమైన భవనాలు ఉండే ప్రదేశాలైన మాదాపూర్ లో ప్రస్తుతం షూటింగ్ నడుస్తుందని సమాచారం। సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా నటించడం తనకు చాలా సులభం అని అర్థం అవుతుంది। ఎందుకంటే అత్తారింటికి దారేదిలో ఇంకా క్రిటికల్ గా ఉన్న పాత్ర చేశాడు కాబట్టి దీన్ని ఇంకా సులభంగా చేసే అవకాశాలు ఉన్నాయి। ఇంకో విషయం ఏంటంటే పవన్ ఒక సినిమా రిలీజ్ అయిన అతి తక్కువ రోజుల్లో ఇంకొక సినిమా స్టార్ట్ చేసే ఉద్దేశం పవన్ కళ్యాణ్ కి నిజంగా పెరిగిందనే చెప్పాలి। పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది మొదటిసారి అని చెప్పవచ్చు। కాటమరాయుడు రిలీజ్ అయిన తర్వాత కేవలం 9 రోజుల్లోనే షూటింగ్ ప్రారంభించడం నిజంగా అద్భుతమనే చెప్పాలి। కనీసం 90 రోజుల్లో మాత్రమే ఈ సినిమాను కంప్లీట్ చేసి తీరుతాననే ఉద్దేశంతో ఉన్నట్లయితే కనిపిస్తుంది। వాస్తవం చెప్పాలంటే ఈ మూవీని ఎలాగైనా సరే తక్కువ టైంలో విడుదల చేసి తీరాలని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కృత నిశ్చయంతో ఉంది। త్రివిక్రమ్ కు ఎస్ రాధాకృష్ణకు ఏళ్ల నాటి మిత్రుతో ఉండడంతో మిత్రుల కోసం ఒక మంచి సినిమా చేయాలి అనే ఉద్దేశంతో త్రివిక్రమ్ అనుకున్నట్లుగానే షూటింగ్ పూర్తి చేయడంతో అలానే తొందరగా వీలైనంత తొందరగా సినిమాని కంప్లీట్ చేసి తీరాలని చిత్ర యూనిట్ మొత్తం ఎంతో ఖుషీగా ఉంది। దసరా లాంటి పెద్ద పండుగ ముందుండడంతో దసరాకి అభిమానులకు పవన్ కళ్యాణ్ ఇచ్చే కానుకగా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుస్తున్నారని వార్తలు వస్తున్నాయి। ఆలస్యం అమృతం విషయం అన్న చందంగా ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఈ మూవీని కంప్లీట్ చేయడమే ఉద్దేశంగా ఉంది। ఇంకో విషయం ఏంటంటే ఈ సంవత్సరంలోనే పవన్ మరో 2 సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది। ఇప్పుడు టాలీవుడ్ లో దాదాపు అందరూ అగ్ర కథానాయకులు వేగం పెంచినట్లే కనిపిస్తుంది। ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరోటి స్టార్ట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయమే। సగటు అభిమానులకు ఎంత వినోదం అయితే ఉంటుందో అంత వినోదం పంచే అభిప్రాయం అయితే అయ్యి ఉండవచ్చు। మరిన్ని లేటెస్ట్ మూవీ వీడియో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।